ప్లానెట్ గ్రీన్ అని అభిరామ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. మీలానే ఆయన కూడా ఎక్కడెక్కడో తిరిగి విత్తనాలన్నీ జాగ్రత్త చేసి ఆయన సొంతగానే పండిస్తున్నారు. ఆయన కూడా అడిగారు లాస్ట్ టైం మిమ్మల్ని, నన్ను అడిగారు యాక్చువల్లీ. మీరు గనక ఆయన దగ్గరికి వెడితే, మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఒక్క మాట నాకు చెప్పండి అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అయ్యో, మీ పేరు సరిగ్గా చెప్పలేదు. ఆయన పేరు వినయ్ రామ్. వినయ్ రామ్. అవును, నాకు రామ్ అనేది గుర్తొచ్చింది. ఎందుకంటే మీకు కలిసారా మిమ్మల్ని? ఆయన చాలా యాదృచ్ఛికం. ఆయన పాలేకర్ గారు మీటింగ్ చేస్తున్నప్పుడు చిన్నజీయర్ స్వామిలో ఎక్కడి నుంచి వచ్చాడు ఊడిపడి వంటల దగ్గర నిలబడి ఆ భోజనాలన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద దగ్గరగా అంతమంది 2000 మందికి వడ్డించేవాడు. 10 రోజులు చేశాడు వినయ్ రామ్ గారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. భలే పర్సన్ అండి బాబు. మళ్ళీ విచిత్రం, నన్ను కలిపింది ఆవిడ్ని ఆయనే. రైట్ రైట్. వాళ్ళు ఏదో హోటల్లో ఈ రైస్ మీద మాట్లాడుకుంటుంటే పక్కన కేఎస్ రామారావు గారు ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ అట ఆవిడ. చెప్పారు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. ఎక్కడెక్కడి నుంచో డాట్స్ భగవంతుడిగా కలుపుతున్నాడు, నాకు అర్థమైంది. వారం రోజుల క్రితం నన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్ళి ఆ అమ్మని పరిచయం చేశాడు. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఈ సందర్భంగా మాకు చాలా రాసి పెట్టుంది ప్రకృతిని చూడగలిగే గొప్ప అవకాశం. 2 రాష్ట్రాలకి రాసి పెట్టుంది.